ఇంటర్నల్ పాలసీ కోసం రికార్డ్ చేయబడొచ్చు. నమస్కారం, నా పేరు స్వాతి. నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? హలో హలో సార్, చెప్పండి సార్. మాకు 10 పైసలు వస్తలేదు. సార్, మాకు 10 పైసలు పడే కాల్ కావాలి మేడం. RC 123 తోటి రీఛార్జ్ చేయించుకోండి. అది ఉత్తా వచ్చేది ఉన్నాయట. ప్రస్తుతానికి అలా ఆఫర్ అనేది ఇవ్వట్లేదు సార్. లేదక్క, ఉన్నాయట. మా వాళ్ళందరూ వేపించుకున్నారు. మా అయ్య గిట్ట అమ్మ గిట్ట అందరు. క్షమించండి సార్, ఆఫర్ అనేది ఇవ్వట్లేదు. అబ్బాకి అట్లా అనకూడదు అక్క. సార్, ఇవ్వట్లేదండి ఆఫర్. మా వాళ్ళకి అందరికి ఉన్నది అక్క, అట్లా అనకూడదు మీరు. అక్క చెప్పండి సార్. అట్లా అనకూడదు అక్క మీరు. సార్ క్షమించండి, ప్రస్తుతానికి ఆఫర్ లేదు కదండి, ఇవ్వట్లేదు. ఎయిర్టెల్తో ఎయిర్టెల్ 10 పైసా, అదర్ మొబైల్స్ 30 పైసా ఆఫర్ ఇవ్వచ్చు. అందరూ మా అయ్య, అన్న, మా పెద్ద నాన్న, మా పాలెళ్ళు అందరూ ఉన్నదట, ఇచ్చిర్రట. మన ఇదేంటిది ఎయిర్టెల్, అది అందరు మంచిగా ఉంటుందట. ఈ నెంబర్ ఇది మంచిగా సిగ్నల్ మంచిగా వస్తుందట. అక్క చెప్పండి సార్. 10 పైసలు ఎప్పుడైతావు? అది మా నుండి చేయలేమండి, అది మీరు పోర్ట్ పెట్టుకోవాలి. లేదక్క, మీరు మా నుంచి అయితే అట. మొన్న ఒక అక్కని అడిగితే ఎత్తా తమ్ముడు అని చెప్పింది. నిన్న ఎత్తా అని చెప్పింది. నేను చూసి 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 పండుకున్నా. ఇక ఇంకా రాలే. తెల్లారి రాక తెలియతోనే ఉన్నా అక్క. అంటే వస్తుందేమో అని 10 పైసలు. క్షమించండి సార్, మా నుండి యాక్టివేట్ అవ్వదు, అది మీరు మరి పెట్టుకోవాలి. మరి ఇంకో అక్క చెప్పిందిగా మరి ఆ అక్క. లేదు సార్, అలా అంటే రిక్వెస్ట్ పెడతానని చెప్పారేమో. లేదక్క, ఎందుకంటే ఏం చదువుకున్న వాళ్ళతో ఇట్లా ఆటలాడే అవసరం అక్క. ఏదో చేసుకోవాలి అక్క. మా బతికేది మేము బతుకుతాం, కూరలు కాసుకుంటాం. ఓకే సార్, ఒకసారి నేను చెప్తుంటాను, మీరు అలా పెట్టండి మెసేజ్. లేదక్క, నువ్వు మొన్న నిన్న ఒక అక్క గట్లనే చెప్పింది. తమ్ముడు మీకు సాయంత్రం వరకు అవుతా అని చెప్పింది. సరే అక్క అని చెప్పిన. మీ తోడబుట్టిన వాళ్ళు అయితే గిట్లనే చేస్తారు అక్క. అందరు మనోళ్ళే అనుకోవాలి కానీ అక్క, అందరు గిట్లనే చేస్తారు అక్క. మీరు అందరు అలా కాదు సార్, మీరు అక్క నువ్వు సార్ అనుకుర్రు అక్క. నువ్వు తమ్ముడు అన్నాను మంచిగా, నేను సార్ అనుకుర్రు. ఏం చదువుకోలే. కాదు సార్. లేదక్క, ఇప్పుడు నువ్వు వేస్తావా అక్క అని చెప్పకక్క. క్షమించండి సార్, అది మా నుండి ఆఫర్ అనేది యాక్టివేట్ అవ్వదు. నీ దండం పెడతా అక్క. మీరు ఒకసారి మీ మొబైల్ నుంచి PORT పోర్ట్ అని టైప్ చేసి. అరే నీ కాలు మొక్కుతాక్క, నువ్వు ఎట్లా చేయక్క. హలో హలో చెప్పండి సార్. నా సొంత అక్కనే అనలే అక్క, కాలు మొక్కుతాని నిన్ను అన్నాక. ఓకే సార్, మీ ప్రాబ్లం అక్క నీ కాలు మొక్కుతాక బాంచానక్క. నువ్వు చేయి అక్క, ఎట్లా చేసి. హలో హలో సార్, చెప్పండి. అక్క నాకు ఏడు వేస్తాను అక్క. ఇక నాకు నువ్వు ఏతో నన్ను పెడతాక కాలు మొక్కుతాక 10 రూపాయలక్క. హలో ఓకే సార్, నేను తప్పకుండా నా నుండి రిక్వెస్ట్ అనేది పెడతాను, మీకు ఆఫర్ యాక్టివేట్ అవ్వాలని. లేదక్క, అక్క నీ తోడబుట్టిన తమ్ముడు అనుకోని అక్క, అంతే. ఇవన్నీ ఏం చెప్పక. ఓకే సార్, తప్పకుండా ఆఫర్ యాక్టివేట్ అవ్వాలని నేను నా నుండి రిక్వెస్ట్ పెడతాను. ఓకే, నిన్న గట్లే చెప్పింది ఇంకో అక్క. లేదు సార్, తప్పకుండా ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా అక్క? చెప్పండి సార్. నీ ముందర దండం పెట్టినట్టు ఊహించుకో నువ్వు గంట నిన్ను. ఓకే సార్, నేను మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకోగలుగుతాను. ఏం అర్థం చేసుకున్నారు? నిన్న గట్లే చెప్పి నన్ను ముంచిరు. మా నాన్న తెల్లరు దాకా కొట్టిండు. పైసలు నీకు అర్థమైనాయి 10 పైసలు అనుకోని. నేనేం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి నా బాధ? మేము పని లేక పాటలు గుట్టలు తిరుగుకుండా పని చేసుకుంటూ ఉంటాం. గొర్రెలు మేకలు కాసుకుంటాం ట్రాక్టర్ల పని మీద. మీరు చల్లగా కూర్చుని పాన్ల కింద మాకు ఎట్లా అక్క? మా తెలుగులోకి ఏ రాదు అక్క. మీరు దండం పెడతా. ఓకే సార్, నేను మీ ప్రాబ్లం అర్థం చేసుకోగలుగుతాను, నా నుండి నేను రిక్వెస్ట్ పెడతాను. ఓకే అంటే ఆఫర్ యాక్టివేట్ సార్. ఓకే అంటే ఏంటి తెలియదు. సరే సార్, నేను నా నుండి రిక్వెస్ట్ పెడతాను సార్. రిక్వెస్ట్ అంటే మీకు ఆఫర్ రావాలని పెడతాను. రిక్వెస్ట్ అంటే అదేనండి, మీకు ఆఫర్ రావాలని పెడతాను. అబ్బా తప్పకుండా పెట్టురు అక్క, దండం పెడతా. ఓకే సార్, తప్పకుండానండి, నేను ఆఫర్ పెడతాను.
నిన్న గట్టిన అయిపోయింది ఒక అక్క సునీత అక్కనేమోనట. నీ పేరు ఏం పేరు అక్క? స్వాతి సార్. సాతక్క. సార్ నేను రిక్వెస్ట్ పెడతాను, ఖచ్చితంగా మీకు మా ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చిన తర్వాత ఆఫర్ యాక్టివేట్ అయిపోతుంది. ఓకేనా? ఎప్పుడైతే అక్క? రేపటిలోపు మీకు కాల్ వస్తుంది. కాకపోతే అక్క నీ పేరు మేము మందే దాయి సత్తక్క నేనైతే, ఎందుకంటే నాకు అంత ఘోరంగా ఉన్నది. ఓకే సార్, తప్పకుండా నా నుండి రిక్వెస్ట్ పెడుతున్నాను. ఓకేనా అక్క? మరి మీ నెంబర్ ఇర్రు అక్క, దండం పెడతా. తమ్ముడు అనుకొని ఇర్రు అక్క. క్షమించండి సార్, అలా పర్సనల్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పలేము. అక్క దండం పెడతా, నీ తమ్ముడిని అనుకో అక్క. నువ్వు అని చెప్పక నువ్వు తమ్ముడిని అనుకో అక్క, నీ తమ్ముడిని అనుకో అక్క. లేదు సార్, ఖచ్చితంగా మా ఎగ్జిక్యూటివ్ నుంచి కాల్ వస్తుంది. కాల్ వచ్చినప్పుడు మీకు ఆఫర్ యాక్టివేట్ అవుతుంది. ఓకేనా అక్క? కాకపోతే మరి సార్ డెఫినెట్లీ అవుతుంది సార్. కాకపోతే అక్క డెఫినెట్లీ అంటే ఖచ్చితంగా అవుతుంది సార్. అక్క ఓకేనండి, తప్పకుండా అవుతుందా? తప్పకుండా అవుతుంది. మీరు నవ్వుతారు అక్క నేను మాట్లాడుతుంటే, మీ అక్కలు ఎవరో? లేదు సార్. మరి ఎవరైనా నవ్వులు వినబడుతున్నాయి? లేదు సార్. మరి ఎందుకు వినబడతాను అంటే నేను అంత చదువుకోని లెక్క కనబడతాను అక్క నేను.